హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2025లో భాగంగా 20వ మ్యాచ్ ముంబైలోని వాఖాండే స్టేడియంలో జరుగుతుంది. దీనిలో హోమ్ టీం ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. దీంతో ముంబై జట్టుకు 222 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ ఆరంభంలో కొన్ని వికెట్లు కోల్పోయింది. కానీ ఆ తరువాత సూర్యకుమార్ యాదవ్లకు వర్మతో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో యష్ దలై వేసిన స్లో బాల్పై సూర్యకుమార్ యాదవ్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతిని గాల్లోకి వెళ్ళింది. వికెట్ కీపర్ జితేష్ శర్మ క్యాచ్ తీసుకోవడానికి దాదాపు సగం దూరం పరిగెత్తాడు. యష్ కూడా క్యాచ్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో సూర్యకుమార్కు లైఫ్ లైన్ వచ్చింది. సూర్యకుమార్ క్యాచ్ వదిలేయడంతో విరాట్ కోహ్లీకి చాలా కోపం వచ్చింది. ఇక కోపంతో అరుస్తూ క్యాప్ తీసి నేలపై గట్టిగా విసిరికొట్టాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ 12వ ఓవర్ 2వ బంతికి యష్ దలై తన వైవిధ్యాన్ని ప్రదర్శించి స్లో బాల్ వేశాడు. మరి సూర్యకుమార్ యాదవ్ పేస్ అందుకోలేకపోయాడు. దీంతో సూర్య గాల్లోకి షాట్ కొట్టాడు. జితేష్ శర్మ కూడా క్యాచ్ తీసుకోవడానికి ముందుకు పరిగెత్తాడు. కానీ యష్ బంతి తనపైన గాల్లోకి ఉందని గ్రహించి బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో ఇద్దరి చేతులు ఢీకొన్నాయి. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ జారిపోయింది. ఈ రకమైన ఫీల్డింగ్ చూసి విరాట్ కోహ్లీ కోపంతో ఉగ్గిపోయాడు. కోపంతో అరుస్తూ తన టోపీని నేలపై విసిరేశాడు. అయితే సూర్యకుమార్కు ఇచ్చిన లైఫ్ లైన్ ఆర్సీబీకి పెద్దగా సహాయపడలేదు. ఎందుకంటే అది ఓవర్ చివరి బంతికి అతను క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో సూర్య ఇన్నింగ్స్ 26 బంతుల్లో 28 పరుగులకు మించి వెళ్ళలేకపోయింది. మరి ఈ విధంగా యష్ తన తప్పును సరిదిద్దుకొని జట్టుకు భారీ వికెట్ అందించాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం జరిగిన 20వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో 10 ఏళ్ల తర్వాత అంటే 3620 రోజుల వాఖాండేలో బెంగళూరు టీం అద్భుత విజయం సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి విజయం 2015 సీజన్లో వచ్చింది. 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమైంది. ఇక టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు తీసుకుంటే 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 67 పరుగులు, అలాగే కెప్టెన్ రజత్ పాటిదార్ 64 పరుగులు, అర్ధ సెంచరీలు సాధించారు. ఇక జితేష్ శర్మ అజేయంగా చూసుకుంటే 40 పరుగులు మరియు దేవదత్ పడికల్ 37 పరుగులు అందించారు. ఇక ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇక విఘ్నేష్ 1 వికెట్ పడగొట్టాడు.